సోషల్ మీడియాను ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ముచ్చట ఏదన్నా ఉన్నదానయ్యానంటే అదే లిక్కర్ స్కామ్. ఎవ్వల నోటిన్నా ఎవ్వరు మాట మాట్లాడినా ఎన్ని డిబేట్లు పెట్టినా కూడా ఈ లిక్కర్ స్కామ్ పంచాయతీ అయితే తెగుతనే లేదు. ఇక కసిరెడ్డి సారో దీని మీద చేసినటువంటి సంచలన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పెద్ద రచ్చకు శీర్షకే దారితీస్తున్నది. మరి గంతగనం కసిరెడ్డి సారో చెప్పిన మాటలు ఏమయ్యా పురాగా చూడాలని అంటారా? చూడుండి అర్థ తెచ్చిన. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రాజు కసిరెడ్డి మళ్ళొకపారి రియాక్ట్ అయ్యిండయ్యా. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్టు విచారణకు నేను హాజరు పడతా, ఆఫీసుకు పోతా అని చెప్పి ప్రకటన చేసిండు. ఇక ఈ మేరకు సిట్ అధికారులకు ఆయన తండ్రి సమాచారం ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్లలో ఆయన ఒక ఆడియోను విడుదల చేసిండు. ముందస్తు బెయిలు హైకోర్టులో ఆదరణలకు టైం పట్టేలా ఉన్నదనుకుంటా రాజు కసిరెడ్డి, అందుకే సిట్ విచారణకు హాజరు అవుతున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక తొలిసారిగా కసిరెడ్డి సిట్టు ముందుకు హాజరు అవుతుండటం ఏపీ రాజకీయాలలో ఉత్కంఠ రేపుతున్నదయ్యా. ఆయన సిట్టు అధికారులకు ఏం చెప్తారా అనే ముచ్చట ప్రతి ఒక్కరిలో దడబుట్టిస్తున్నట్టే ఉన్నది. ఎవరి పేర్లు బయటపడతాయోనన్న ఆసక్తి కూడా గట్టిగానే వినబడుతున్నది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఈ నెల 19న కూడా ఓ ఆడియోను విడుదల చేసిండు. మార్చిల సిట్ అధికారులు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చిండు. నేను లేనప్పుడు నా తల్లికి నోటీసులు ఇచ్చిండ్రని అన్నాడు. నన్ను విచారణకు రావాలని చెప్పి అధికారులు నోటీసులలో చెప్పిల్లని చెప్పుకుంటూ వచ్చిండు. నన్ను ఎందుకు పిలుస్తున్నారో మీరు క్లూ ఇయ్యమని కూడా నేను అడిగినాను అన్నాడు. ఇక ఆయన ఈమెయిల్ కు సెకండ్ నోటీస్ ఇచ్చిండ్రని అన్నాడు. ఇక ఈ ముచ్చట్లల్లో నేను లాయర్లను సంప్రదింపులు చేసిన, ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ పెట్టుకున్నాను, ఎవరైనా ఇచ్చుకుంటూ వచ్చిండు. అంతనే కాకుండా సిట్టు విచారణకు పూర్తిగా నేను సహకారం చేస్తా, విజయసాయి తీరు చరిత్ర నిజాలు తొందరలో బయట పెడతా. ఏపీ మద్యం కుంభకోణం కేసుల కీలక నిందితుడు రాజు కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టులో విచారణ అవుతున్నది. ప్రభుత్వం నుంచి నేను సూచనలు తీసుకోవాల్సి ఉందని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు చెప్పుకుంటూ వచ్చిండు. దీంతో విచారణను వారం రోజులకు వాయిదా వేసింది న్యాయస్థానం. సరే, ఏదేమైనా కానీ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఏం ముచ్చట చెప్పబోతాడో, రేపు సిట్ అధికారుల ముంగట హాజరు పడ్డ తర్వాత ఎవరెవరి పేర్లు బయట పడతాయో అన్న భయం మాత్రం ప్రతి ఒక్కళ్ళనైతే కామన్గా ఉన్నదయ్యా.